కేతనపల్లి మున్సిపాలిటీ పీఠంపై క్లారిటీ వచ్చింది. చైర్పర్సన్ గా బీఆర్ఎస్ కౌన్సిలర్ సంధ్యారాణిని ఎన్నుకున్నారు. వైస్ చైర్పర్సన్ గా పదవి సిపిఐకి చెందిన కౌన్సిలర్ సరితకు దక్కింది. కాంగ్రెస్ కౌన్సిలర్లు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. మంత్రి వివేక్, ఎంపీ వంశీ హాజరు కాలేదు. ఎట్టకేలకు కేతనపల్లి మున్సిపల్ పీఠం టీఆర్ఎస్ కు దక్కడంతో ఆ పార్టీలో సంబరాలు చేసుకున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సారంగపాణి, ప్రియా, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉత్కంఠ రేపిన కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. ప్రశాంతంగా కొనసాగింది. ఇక్కడ 600 మంది పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి గొడవలకు తావు లేకుండా ప్రశాంతంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. దానికి సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ గా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, బీఆర్ఎస్ అదేవిధంగా సిపిఐ సంబంధించిన వాళ్ళే పీఠాన్ని దక్కించుకున్నారు. బీఆర్ఎస్ సంబంధించిన సంధ్యారాణి చైర్పర్సన్ గా ప్రమాణం చేయగా, సిపిఐ సంబంధించిన కౌన్సిలర్ వైస్ చైర్మన్ గా ప్రమాణం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు సంబరాల ముని తేలుతున్నారు. టపాసులు పేల్చి కేతనపల్లిలోని బాల్కసుమన్ ఇంటి సమీపంలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మరోవైపు కేతనపల్లి ముందు నుంచి కొంత వివాదమే జరిగింది. ఫిబ్రవరి 16, 17వ తేదీ నుంచి అప్పుడు జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి ఫిబ్రవరి 16, 17వ తేదీన గొడవలు జరిగాయి. గొడవలు ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా ఈరోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ కౌన్సిలర్లు, అదేవిధంగా ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉన్న మంత్రి వివేక్, అదేవిధంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. దీంతో దూరంగా ఉన్నారు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళకి. అదేవిధంగా సిపిఐ అలయన్స్ లో పోటీ చేసింది కనుక వాళ్ళకే మెజారిటీ ఉంది. 13 మంది సభ్యులు ఉంటే అది మ్యాజిక్ ఫిగర్. 14 మంది వీళ్ళ కోరం ఉన్న నేపథ్యంలో 14 మంది సభ్యుల బలం ఉండడంతో వీళ్ళు చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఖానాపూర్లో ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎవరు చైర్మన్, వైస్ చైర్మన్ అనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన నాయకులు ఇక్కడికి దూసుకొని రావడం జరిగింది. ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన దగ్గర కనుక వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్తో పాటు ముఖ్యంగా వీళ్ళ బీజేపీ నాయకులంతా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నిరసన తెలుపడం కోసం ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి సార్, ఏమైంది? ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. పన్నెండు మంది కౌన్సిలర్లు, ఒక ఎమ్మెల్యే. 12 మందిలో 13 మందిలో 7 ఎత్తేసిన తర్వాత ఎలక్షన్ ఎవరు గెలిచిందో తెలియదా? ప్రకటిస్తున్నారు, కార్యయాపన చేస్తున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ 10 మంది ఉన్నారు. ఎందుకున్నారా? చదువు రాకపోతే మా ఊరు పంపిస్తా ఆయన లెక్క పెడతారు. ఎంతమంది లెక్క పెట్టిర్రో చూసుకోవచ్చు. బీజేపీకి సంబంధించిన వాళ్ళు చైర్మన్